వాడు వీడు అనుకుంటాం. వాడు కాదు, వీడు కాదు. పరబ్రహ్మ సృష్టిలో ప్రతిదీ పరబ్రహ్మ స్వరూపమే. ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు పరబ్రహ్మ స్వరూపమే. ఇది మటుకు మర్చిపోకండి. తప్పులు, ఘోరాలు, నేరాలు చేసేవాళ్ళు కూడా పరబ్రహ్మ స్వరూపం. సేవలు, ఇతరులకి మేలు ఉపకారం చేసేవాళ్ళు, ఇతరికి లాభం కలిగించేవాళ్ళు, వాళ్ళు పరబ్రహ్మ స్వరూపమే. ఇంకా గట్టిగా చెప్పాలంటే రాక్షసులు పరబ్రహ్మ స్వరూపమే, దేవతలు పరబ్రహ్మ స్వరూపమే, కౌరవులు పరబ్రహ్మ స్వరూపమే, పాండవులు పరబ్రహ్మ స్వరూపమే. పాండవులు జ్ఞానం పొందినవారు, కౌరవులు ఇంకా జ్ఞానం పొందవలసిన వారు. కొన్ని జన్మల తర్వాత పొందుతారు. అత్రేయ సందర్భంగా చెప్పారు, మీరు ఇంకా రావణాసురుడు రాక్షసుడే అనుకుంటారు, ఇంకా దుర్మార్గుడే అనుకుంటారు. రావణ లీల అని చెప్పి ఆయన విగ్రహం పెట్టి నార్త్ ఇండియాలో బాంబులతో అవుట్లతో కాలుస్తారు. వాడు దుర్మార్గుడు. కానీ ఇప్పుడు రావణుడి యొక్క ఆత్మ ఏ స్టేజ్ లో ఉన్నాడో మీరు కనుక తెలుసుకోగలిగితే, ఆయన కూడా రాముడిలాగే దేవుడై ఆ సత్యలోకం చేరిపోయాడు. మీరు ఇంకా ఆయన భూమి మీదే ఉన్నాడు, లేకపోతే లంకలో ఉన్నాడు అని అనుకుంటారు. ప్రతి మానవుడు మాధవుడు కాకముందు ఆ పనులు చేసిన వాళ్ళమే.